ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో జ్యేష్ఠ బహుళ ద్వాదశి 22/6/2025 నుండి ఆషాఢ శుద్ధ తదియ శనివారం 28/6/2025 వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను అవసరమైనటువంటి పరిహారాలను చూద్దాం. దానికంటే ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి విశేష పర్వదినాల గురించి, ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిని తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి రాత్రి 11:11 వరకు, అనంతరం త్రయోదశి. భరణీ నక్షత్రం మధ్యాహ్నం 3:51 వరకు, అనంతరం కృతికా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఈ వారంలో ఉన్న విశేష దినాల గురించి పరిశీలిద్దాం. నేడు అనగా 22వ తేదీ ఆదివారం రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం, ఆర్ద్ర కార్తె ప్రారంభం నేటి నుండి. ఈ రోజున వైష్ణవ మాధ్వ ఏకాదశి ఉభయ ప్రదోషం. రేపు అనగా 23/6/2025 తేదీ నాడు మాస శివరాత్రి. ప్రతి మాసంలో వచ్చేటటువంటి మహాశివ పర్వం రేపటి రోజున 24/6/2025 తేదీ మంగళవారం నాడు కృష్ణాంగార చతుర్దశి. 25/6/2025 తేదీ బుధవారం జ్యేష్ఠ కృష్ణ అమావాస్య, జ్యేష్ఠమాస పరిసమాప్తి. 26/6/2025 తేదీ గురువారం ఆషాఢమాసం ప్రారంభం, చంద్రోదయం. 27/6/2025 తేదీ శుక్రవారం నాడు పురిలో జగన్నాథ రథయాత్ర. ఇక ఈ వారం గ్రహస్థితి: శుక్రుడు మేషరాశిలో సంచారం, రవి మిథున రాశిలో సంచారం, గురువు మిథున రాశి, చంద్రుడు మేష వృషభ మిథున కర్కాటకాల్లో సంచారం, బుధుడు కర్కాటక రాశి, కుజుడు సింహరాశి, కేతువు సింహరాశుల్లో సంచారం, రాహు కుంభరాశి, శని మీనరాశి. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాశుల శుభ అశుభ ఫలితాలను, అవసరమైన పరిహారాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ చతుర్థ సంచారం, శుక్రగ్రహం జన్మ రాశిలో సంచారం, వ్యయంలో శని, తృతీయంలో బృహస్పతి, సూర్యగ్రహాల యొక్క సంచారం వలన కొన్ని ఫలితాలు మిశ్రమంగా ఉంటాయని చెప్పవచ్చు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కొన్ని పనులను చాకచక్యంగా పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా కష్టతరమైనటువంటి పనులను సైతం పూర్తి చేసి సమీప వ్యక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆర్థిక విషయంలో పొదుపు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కొంత ప్రతికూలత ఉంటుంది. కొన్ని వస్తువుల కొనుగోలు చివరి క్షణంలో వాయిదా వేసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు, పంచాయతీల విషయంలో ఆశించినటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో కొంత నిదానిస్తారు. చేపట్టినటువంటి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వ్యాపారాల్లో లాభాలు మరింతగా గడించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. స్నేహితులు బంధుమిత్రాదులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. దానికి సంబంధించినటువంటి ఖర్చుల తాలూకు అంచనాలు సిద్ధం చేసుకుంటారు. మేషరాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి గణపతికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, నవగ్రహ ప్రదక్షిణ, శివ దర్శనం చేయాలి. వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానంలో శుక్ర సంచారం, చతుర్థ స్థానంలో కుజకేతువులు, ద్వితీయ స్థానంలో రవి బృహస్పతుల వలన అన్ని వ్యవహారాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కొద్దిపాటి వ్యతిరేకత ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా కీలకమైనటువంటి పనులను పూర్తి చేస్తారు. ఎదురయ్యేటటువంటి ప్రతికూలతలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. ఆత్మ బలమే మీకు ప్రధానమైనటువంటి ఆయుధంగా ముందుకు సాగుతారు. కొన్ని విమర్శలను ఎదుర్కొంటారు. ఆత్మాభిమానాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చాకచక్యంగా వ్యవహరించి కొన్ని ఖర్చులను తగ్గించుకొని రాబోయేటటువంటి ఇబ్బందుల నుండి గట్టెక్కేటటువంటి పరిస్థితి స్పష్టంగా ద్యోతకమవుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆహార వ్యవహారాదుల యందు క్రమశిక్షణ అవసరం. కొన్ని విషయాల్లో సమయపాలన లేకపోవడం వల్ల సమీప వ్యక్తుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు లోగడ పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు లాభాన్ని ఇప్పుడు అందుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు వేగంగా ముందుకు వెడతాయి. బ్యాంకుల నుండి ప్రయత్నం చేసేటటువంటి రుణాల విషయంలో కీలక అడుగులు పడేటటువంటి
పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగులకు కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కష్టతరమైనటువంటి పనులు సైతం ఎక్కువ సమయాన్ని వెచ్చించి సమర్థవంతంగా వాటిని పూర్తి చేస్తారు. ఈ రాశి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త ప్రాజెక్టులు, కీలకమైనటువంటి బాధ్యతలు అందేటటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలమైనటువంటి వార్తలు అందుతాయి. ఈ రాశి వారు మహాలక్ష్మి స్తోత్రపారాయణ, దక్షిణామూర్తి దర్శనం, అశ్వత్థ ప్రదక్షిణ వల్ల మరిన్ని మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి లాభస్థానంలో శుక్రచంద్రుల కలయిక, జన్మరాశిలో రవి బృహస్పతుల స్థితి, ద్వితీయ స్థానంలో బుధగ్రహ స్థితి, తృతీయ స్థానంలో కుజకేతువుల కలయిక వలన కుజుడు ప్రత్యేకమైనటువంటి ఫలితాలను అందించగలుగుతాడు. ఆగిపోయినటువంటి ఆర్థిక మొత్తాలు చేతికి అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖర్చులకు తగినటువంటి రీతిలో ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుకై చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. లోగడ పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు ఇప్పుడు లాభం అందుతుంది. ఆగిపోయిందనుకున్నటువంటి ధనం కూడా చేతికి అందేటటువంటి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. సమీప వ్యక్తుల సహాయ సహకారాలతో ఆగిపోయినటువంటి పనులను సైతం పూర్తి చేసి ఆశించినటువంటి ఫలితాలను చేజిక్కించుకోగలుగుతారు. కొన్ని విషయాలలో ప్రతికూలతలు ఎదురైనప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో వాటిని ఎదుర్కొని ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించి పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యాన్ని పొందగలుగుతారు. వ్యాయామం, మెడిటేషన్, ధ్యానం వంటి వాటికి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారి నుండి కొన్ని సూచనలు అందుకొని మీ రోజువారీ సమయాల్లో ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కూడా ఈ వారం నుండి కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విలాస వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చిస్తారు. లోగడ పొదుపు చేసినటువంటి ధనాన్ని చేతికి అందుకుని కొన్ని స్థిరాస్తుల కోసం పెట్టుబడి పెట్టేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడం కోసం విష్ణుదేవత దర్శనం, గురువారం నాడు గురుహోరాలో బృహస్పతి అనుగ్రహం నిమిత్తం శనగలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానంలో రవి బృహస్పతుల సంచారం, జన్మరాశిలో బుధగ్రహ సంచారం, ద్వితీయంలో కుజకేతువుల సంచారం వలన స్థాన మార్పుల సూచనలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిపాటి ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ కూడా వాటిని చాకచక్యంగా, సమర్థవంతంగా, ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొంటారు. ఖర్చులను తగ్గించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. లోగడ పొదుపు చేసినటువంటి వాటికి మరింత మొత్తాన్ని చేర్చి పొదుపును ఆ యొక్క సంఖ్యను పెంచుకునేటటువంటి సూచనలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. కార్యస్థానంలో ఉన్నటువంటి వ్యతిరేకతలను అనుకూలంగా మార్చుకుంటారు. ఉద్యోగానికి సంబంధించి ఉన్నతాధికారులను కలుసుకొని మీకు ఉన్నటువంటి పని ఒత్తిడిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నంలో మీరు కృతకృత్యులవుతారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించినటువంటి సమాచారం కొద్దిపాటి అస్పష్టంగా ఉండి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి స్థితిని ఎదుర్కొనేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. అనుకోని ప్రయాణాల వల్ల ఆర్థిక ఒత్తిడికి గురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యవసాయ రంగాల వారు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో 1-2 సార్లు ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది. నిర్మాణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు. మీలో ఉన్నటువంటి సృజనాత్మకతను ప్రదర్శించి ఎదుటివారి నుండి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ, గణపతికి అర్కపుష్పార్చన చేయటం వల్ల మరిన్ని విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి అష్టమ శని సంచారం వలన కొన్ని వ్యవహారాల్లో అవసరానికి మించినటువంటి ఆలోచనలు, మానసిక ఒత్తిడి ఉండే పరిస్థితులు ఉన్నాయి. జన్మరాశియందు కుజకేతువుల యుతి వలన కొన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కొంతమంది వ్యక్తుల మాటలు మీకు కష్టాన్ని కలిగించినప్పటికీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఓర్పుతో నేర్పుగా చేపట్టినటువంటి పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వస్తువుల, వాహన కొనుగోలు విషయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అస్పష్టత తొలగిపోతుంది. స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పూర్వీకుల నుండి అందవలసినటువంటి ఆస్తుల విషయంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. సోదరులతో ఏర్పడినటువంటి విభేదాలు పరిష్కృతం అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వేడుకలకు హాజరవుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులను కలుసుకుంటారు. గురుతత్తుల్యమైనటువంటి వ్యక్తులను కలుసుకొని వారి దగ్గర మీ అభిప్రాయాలను వెల్లడించి కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో వారి దగ్గర సలహాలు, సూచనలు అందుకుంటారు.
విందులు వినోదాలకు హాజరవుతారు. వినోద కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకోని ప్రయాణాల వల్ల కొంత వ్యగ్రత ఉన్నప్పటికీ కూడా పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆ ప్రయాణాలను సమర్థవంతంగా పూర్తి చేసుకుంటారు. ఈ రాశివారు శివదర్శనం చేయటం, అంగారకగ్రహ ప్రీతికై ఎర్రని వస్త్రాన్ని మంగళవారం నాడు కుజహోరాలో దానం చేయడం వలన అనుకూలమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. అంగారకగ్రహ అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు. కన్యరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి రవి బృహస్పతుల వలన కార్యస్థానంలో ముఖ్యంగా ఉద్యోగులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. కానీ ఎదురైనటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుంటారు. తగిలేటటువంటి రాళ్లను పునాదులుగా చేసుకుని ముందడుగు వేస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చాకచక్యంగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మీరు వేసేటటువంటి అడుగు మీ సమీప వ్యక్తులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడతారు. ఉన్నతాధికారుల నుండి కొన్ని సూచనలు అందుకుంటారు. వారి నుండి కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కూడా మీరు అందుకుని వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటటువంటి మాంద్యాన్ని మీరు యుక్తిగా పరిష్కరించుకుంటారు. ఖర్చులకు ఏమాత్రం వెనకాడకుండా ఆర్థిక వనరులను సమకూర్చుకోగలుగుతారు. ఆదాయం కూడా ఆశించినటువంటి రీతిలో ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముందుగా చేసుకున్నటువంటి ఒప్పందాలు చివరి క్షణంలో రద్దయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ అందినటువంటి ఫలితం మీకు ఆశించినటువంటి రీతిలో సంతృప్తిని ఇవ్వలేదు. గృహంలో ఉన్నటువంటి స్త్రీలకు సంబంధించిన ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉండడం, వారి ఆరోగ్యం కోసం మీరు మీ కార్యక్రమాలను వాయిదా వేసుకొని వారి సేవకై సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ చేయటం, విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాలను సందర్శించడం, పుట్టలు ఉన్న చోట చక్కెర చల్లడం వలన ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి సప్తమ శుక్రుడు చంద్రుని సప్తాష్టమ స్థితి వలన చేపట్టినటువంటి పనుల్లో కొంత గందరగోళం ఉంటుంది. చిన్న చిన్న పనుల్ని పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధువులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాల విషయంలో మీ దృష్టికోణాన్ని కొంత మార్చుకొని లోతైనటువంటి విచారణ చేసి దానికి సంబంధించినటువంటి నిర్ణయాలను తాత్కాలికంగా వాయిదా వేసుకునేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వ్యాపారులు చాకచక్యంగా వ్యవహరించి లాభాలు గడించడం కంటే నష్టాలను తగ్గించుకోవడం మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు. ఉద్యోగస్తులకు ఈ వారమంతా మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను మొత్తం మీద పూర్తి చేస్తారు, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడం వల్ల కొద్దిపాటి మానసిక ఒత్తిడికి గురయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా జ్వరాలు, వెన్నునొప్పి లాంటి సమస్యలు కొంత వేధించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ, బుధవారం నాడు గణపతికి ఉండ్రాళ్లను సమర్పించడం వల్ల ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి సాధారణంగా ఉంది అని చెప్పవచ్చు. కానీ చేపట్టినటువంటి పనుల్లో కొద్దిపాటి ప్రతికూలతలు ఉంటాయి. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయలేక కొంత వ్యగ్రతకు గురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చేపట్టినటువంటి పని పూర్తి చేయగలనా లేదా అనేటటువంటి సందేహం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. సమీప వ్యక్తుల ప్రోత్సాహం, సహకారంతో చేపట్టినటువంటి కార్యక్రమాలను మీరు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిపాటి ఒత్తిడి, చేతికందినటువంటి ధనం చేజారేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆశించినటువంటి దానికంటే ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని వస్తువుల కొనుగోలు విషయంలో తాత్కాలికంగా వాటిని విరమించుకుంటారు ఆ ప్రయత్నాన్ని. అదేవిధంగా ఈ రాశి మహిళలకు అనుకూలమైనటువంటి ఫలితాలు అందినప్పటికీ కూడా మానసికంగా తెలియనటువంటి ఒత్తిడికి గురవుతారు. బంధువులతో కలయిక ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. విందులు వినోదాలకు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తగినటువంటి రీతిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ఒంటరి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళ ప్రయాణాలకు ఈ రాశి వారు వీలైనంత దూరంగా ఉండాలి.
ఈ రాశివారు సూర్యగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహ ప్రదక్షిణ, సూర్యగ్రహ ప్రీతికై ఎర్రని వస్త్రాలు దానం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనురాశి వారికి సప్తమంలో గురుబలం ఉన్నప్పటికీ రవితో కలిసి అస్తంగతుడు అవ్వడం వలన గురుబలం కొంత తగ్గుతుంది. ఆలోచనల విషయంలో ఒక స్పష్టత అనేది లోపిస్తుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలు మనస్తాపానికి కారణమవుతాయి. లోకడ మీ నుండి సహాయ సహకారాలు అందుకున్నటువంటి వారే వ్యతిరేకులుగా మారేటటువంటి సూచనలు ఉన్నాయి. పెద్దల నుండి, ముఖ్యంగా తల్లిదండ్రుల నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు అందుకుంటారు. సమీప వ్యక్తుల దగ్గర మీ మనస్సుని ఆవిష్కరించి మీ మనసులో ఉన్నటువంటి భావాలు వారితో పంచుకుంటారు. స్నేహితుల సలహాలు సూచనల మేరకు కొన్ని వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి మీరు చేసేటటువంటి కృషి అనుకూలమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. పెద్దవాళ్ళ ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా అది అనుకూలంగానే ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. అవివాహితులకు వివాహ సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఉద్యోగులకు కార్యస్థానంలో కొద్దిపాటి వ్యతిరేకతలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఉన్నతాధికారుల నుండి మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉన్నాయి. సహోద్యోగుల సహకారంతో, వారి సూచనలతో మీరు లక్ష్యాలను పూర్తి చేస్తారు. పదోన్నతులకు మీరు చేసేటటువంటి ప్రయత్నాల ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితి అయితేనే ప్రయాణం చేయాలి. ఈ రాశివారు సుందరకాండ లేక హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, శ్రీరామ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి అష్టమ కుజకేతువుల వలన కొన్ని అనుకూల ఫలితాలు అందినప్పటికీ కూడా కార్యస్థానంలో కొన్ని మార్పులు ఉంటాయి. చేసేటటువంటి పనుల్లో ఆ పని విధానం మారేటటువంటి సూచనలు ఉన్నాయి. కొత్తగా చేపట్టినటువంటి పనులు పూర్తి చేయడంలో కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది. మీ స్థాయికి తగినటువంటి రీతిలో కాకుండా ఒత్తిడి అధికంగా ఉంటుంది. సమీప వ్యక్తులు, సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని కీలకమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి కొత్త కోర్సులను చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. కుటుంబానికి సంబంధించినటువంటి వేడుకలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి సంబంధించినటువంటి వ్యయం తాలూకు అంచనాలు సిద్ధం చేసుకుంటారు. ముఖ్యమైనటువంటి కానుకలను కొనుగోలు చేయడానికి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. భవిష్యత్తులో రాబోయేటటువంటి ఖర్చుల గురించి ధనాన్ని కొంత పొదుపు చేస్తారు, సిద్ధంగా పెట్టుకుంటారు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కే దిగే సందర్భాల్లో జాగ్రత్తలు వహించాలి. కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతారు. సహోద్యోగులతో ఏర్పడినటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలను ప్రయత్నపూర్వకంగా పరిష్కరించుకుంటారు. వారితో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మీ లక్ష్యాలను మీరే ఏర్పాటు చేసుకొని వాటిని ఛేదించడానికి చేసేటటువంటి ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఆలోచనల్లో మీ పంథ మార్చుకుంటారు. సకారాత్మక ధోరణితో ముందడుగు వేస్తారు. నెగిటివిటీని అధిగమించడానికి కీలకమైనటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణ, గణపతికి అర్చన గరికతో జరిపించడం వల్ల మరిన్ని విశేషమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. గ్రహస్థితి విషయాన్ని గమనించినట్లయితే జన్మ రాశిలో రాహువు, సప్తమ స్థానంలో కుజకేతువులు, ద్వితీయ స్థానంలో శని. కుజుని వలన మొండి ధైర్యం, ఎదురయ్యేటటువంటి ప్రతికూలతలను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందడుగు వేస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులను మీరు ఏమాత్రం లెక్క చేయరు. మీ పనులను సకాలంలో పూర్తి చేయడమే కాకుండా సమీప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి పనులను పూర్తి చేయడానికి కూడా మీరు సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి చర్చలు జరుపుతారు. ఇబ్బందుల్లో ఉన్నటువంటి బంధువులకు మీ వంతు సహకారాన్ని మీరు అందజేయడంతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తారు. వారిలో మనోస్థైర్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. పెద్దల నుండి ముఖ్యమైనటువంటి సూచనలు గ్రహిస్తారు. కార్యస్థానంలో సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల సూచనలు అందుకొని కీలకమైనటువంటి పనులను పూర్తి చేస్తారు. ఈ వారంలో ఎప్పుడూ చేసేటటువంటి పనులు కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలను చేపట్టేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. పదోన్నతులు, బదిలీలకు సంబంధించినటువంటి కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగ వ్యవహారంలో రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధికి సంబంధించిన
కీలక సమాచారం అందుకుంటారు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ఎలక్ట్రికల్ పరికరాలు ఉపయోగించేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారం మధ్యలో కొద్దిపాటి అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఒంట్లో నలతగా ఉండడం వల్ల వైద్య చికిత్స కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు అనుకోని రీతిలో సమయ మార్పులు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, మాస శివరాత్రి నాడు ఈశ్వరునికి అభిషేకం జరిపించడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలను అందుకుంటారు. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ గ్రహస్థితి వలన ప్రతికూలతలు అనుకూలతలు సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. చేపట్టినటువంటి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అడుగులు పడే కొద్దీ కొంత నిదానించేటటువంటి అవకాశం కనబడుతుంది. పనుల్లో కొంత ప్రతికూలతలు ఉంటాయి. మీకు సంబంధం లేని విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటారు. మంచికి పోతే చెడు ఎదురైందన్నటువంటి చందంగా మీకు కొన్ని వ్యవహారాలు ద్యోతకమవుతాయి. సమీప వ్యక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ పనులు సైతం వాయిదా వేసుకుని వారికి సమయాన్ని కేటాయిస్తారు. బంధుమిత్రుల గృహాల్లో జరిగేటటువంటి శుభకార్యాల విషయంలో మీరు మీ వంతు సహకారాన్ని అందజేయడంతో పాటు ఆ కార్యక్రమాలను పూర్తి చేయడంలో ముందుండి వాటిని నడిపిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు సఫలవంతమైనప్పటికీ అనుకోని ఖర్చులు కొంత ఒత్తిడికి గురి చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. లోగడ సిద్ధం చేసుకున్నటువంటి ప్రణాళికలకు తగిన రీతిలో పొదుపు చేయలేకపోవడం మీకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలు మానసికంగా ఒత్తిడికి గురి చేస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో సమీప వ్యక్తులతో కొన్ని విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి అని గ్రహించాలి. ఈ రాశివారు శివ దర్శనం చేయడం, ముఖ్యంగా అమావాస్య నాడు గో ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడంతో పాటు ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం ఇప్పటి వరకు తెలుసుకుందాం. ప్రయత్నం వదిలిపెట్టకుండా చేయటం, దైవానుగ్రహానికి పాత్రులవ్వటం వలన ప్రతికూలతలను సైతం అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని పరిహారాల రూపంలో కూడా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా అందే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని, ఈనాటి ఈ ఆదివారం వారాధిపతి అయినటువంటి గ్రహరాట అయినటువంటి సూర్యభగవానుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా అందాలి అని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.